ఒకసారి ఒక వ్యక్తి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్వామీజీతో ఆ వ్యక్తి ఇలా అన్నాడు: స్వామి, నేను ఎంత కష్టపడినా జీవితంలో ఎదగలేకపోతున్నాను, ఎందుకు అలా జరుగుతుంది అని. అప్పుడు ఆ స్వామీజీ చిరునవ్వు నవ్వి అతన్ని ఒక కొలను దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ కొలను మురికి నీటితో నిండి ఉంది, కానీ అందులో అందమైన కలువ పువ్వు ఉంది. ఆ స్వామి అతనికి ఆ మురికి నీటిలో ఉన్న కలువ పువ్వును చూపించి ఇలా అన్నాడు: ఆ పువ్వు మురికి నీటిలో పుట్టింది, కానీ ఆ పువ్వు అందాన్ని ఆ మురికి నీరు ఏమీ చేయలేకపోయాయి. అలాగే మన జీవితంలో కూడా మన చుట్టూ ఎన్నో కష్టాలున్నా మనం ఎదగాలన్న తపన ఉంటే మనమే ఒకరోజు అందరికీ ఆదర్శం అవుతాం. కావున పరిస్థితులు మనకు అనుగుణంగా లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ఉంటే మన జీవితాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చు.